జీవితం అంటే యాదృచ్ఛికంగా జరిగే సంఘటనల యొక్క పరంపర లేదా సమూహం కాదు. పరస్పర చర్యల యొక్క సంక్లిష్టమైన వ్యవస్థే జీవితం. జీవితం ఓ పెద్ద నాటక రంగం. జీవన నాటక రంగంలో వేదిక పైన అందరూ కనపడరు. కొద్దిమంది మాత్రమే వేదిక మీద కనపడతారు. మరికొంతమంది ఆ వేదిక వెనకాల నిలబడి నాటకం రక్తి కట్టేట్టు సహాయపడుతూ ఉంటారు. వేదిక వెనకాల కనపడ్డారు కదా అని వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మన జీవితంలో కూడా కొంతమంది మనకి బాహాటంగా కనపడుతూ సహాయం చేస్తూ ఉంటారు. మరికొంతమంది కనపడకుండా మనకు సహాయం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మనకి దైవాలతో సమానమే. దేవుడు అంటే ఎక్కడో స్వర్గంలో అతీతమైన శక్తులు కలిగి మనం కోరిన కోరికలన్నీ కూడా తీర్చే ఒక మానవాతీతమైన శక్తి గల వ్యక్తి కాదు. దేవుడు అంటే గుళ్ళు గోపురాల్లో అభిషేకాలు పూజలు అందుకునే బండరాయి అసలే కాదు. ఏది ఏమైనా ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించే ఒక చైతన్య స్వరూపం మాత్రం ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ చైతన్య స్వరూపం ప్రతి ఒక్క మానవునిలో నిశ్శబ్దంగా తన పని తను చేసుకుంటూ పోతుంది. ప్రతి ఒక్క మానవుణ్ణి ఇంకొక మానవుడికి సహాయపడేట్టు ప్రేరేపిస్తుంది. ప్రతి ఒక్క సామాన్యుడిలో కూడా ఈ చైతన్య స్వరూపం యొక్క నిపురవలు కనపడుతూనే ఉంటాయి. ఉదాహరణకు అబ్రహాం లింకన్ జీవితమే మనకి ఒక ఉదాహరణ. అబ్రహాం లింకన్ చాలా పేద కుటుంబంలో పుట్టాడు. అతని ఉపాధ్యాయులు, చుట్టుపక్కల వాళ్ళు, సహాధ్యాయులు వీళ్ళందరూ కూడా సహాయం చేయలేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అయ్యేవాడే కాదు. ఒక గొప్ప వ్యక్తిత్వం గల ఒక నాయకుడిగా రూపుదిద్దుకునేవాడే కాదు. ఇప్పటికీ అమెరికాలో అత్యున్నతమైన రాష్ట్రపతి ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు అంటే అబ్రహాం లింకన్ పేరే చెప్తారు. అమెరికాని అత్యంత క్లిష్టమైన సమయంలో ఆర్థిక సంక్షోభం నుండి బయటపడివేసిన అత్యున్నత నాయకుడిగా అబ్రహాం లింకన్ని వర్ణిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం గల ఒక నాయకుడు రూపుదిద్దుకోవడానికి ఎందరో సామాన్యులు అతనికి సహాయం చేశారు. ఆ సామాన్యులందరూ ఆయనకి దేవుళ్ళే. అదేవిధంగా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనే ఔషధాన్ని కనిపెట్టాడు. అందరికీ తెలిసిన విషయమే. ఏ ఆవిష్కరణ కూడా అనుకుని సాధించింది కాదు, అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగేది. ఒకనాడు ప్రయోగశాలలో ఆయన ప్రయోగం మర్చిపోయి విడిచేసిన ఒక గాజు పాత్రలో బూజు పట్టింది. ఆ బూజు ఆ గాజు పాత్రలో ఉన్న బ్యాక్టీరియాను చంపేసింది. ఆ ఆవిష్కరణ, ఆ నమూనానే పెన్సిలిన్కు మూల కారణం. ఫ్లెమింగ్ తర్వాత ఆ సిద్ధాంతాన్ని తీసుకుని దాని పెన్సిలిన్ అనే ఔషధంగా మరికొంతమంది శాస్త్రవేత్తలు తయారు చేసి ప్రజలకు, సామాన్యులకు అందించారు. కొన్ని లక్షల మంది జీవితాలని వాళ్ళు కాపాడగలిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మదర్ తెరీసా కావచ్చు, ఒక మహాత్మా గాంధీ కావచ్చు, చాలామంది, అనేకులు, మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా నైటింగేల్ కావచ్చు, అనేకులు తమ సహాయంతో ఎంతోమందిని గొప్పవాళ్ళగా తీర్చిదిద్దారు. ఈ సమాజాన్ని ఎన్నో మలుపులు తిప్పారు. మనకి సమాజంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తిలో కూడా ఈ విశ్వాన్ని పరిపాలించే చైతన్యం యొక్క చిన్న నిపురవ ఉందని మనం గుర్తించాలి. మన చుట్టూ ఉన్నవాళ్ళు కొంతమంది మనకి సహాయం చేయొచ్చు, కొంతమంది మనకు అడ్డుగా నిలవచ్చు, కొంతమంది మనని విమర్శించవచ్చు. ఎవరు ఏది ఏమైనా వాళ్ళందరూ కూడా మన ఉన్నతికి దోహదపడుతున్నారనే విషయాన్ని మనం
మర్చిపోకూడదు. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న దేవుళ్ళు, ఏ మహిమలు లేని వాళ్ళు. వీళ్ళకి మాయలు మంత్రాలు ఏం తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా కూడా పక్క మనిషికి సహాయం చేయటమే. పక్క మనిషికి సహాయం చేసే ప్రతి ఒక్కడూ దేవుడే. అంతేగాని దేవుడంటే ఒక 10 తలలతోనో 10 చేతులతోనో మహిమలుండి అద్భుతమైన శక్తులుండి మన కోరికలన్నీ అలివిగాని కోరికల్ని తీర్చేవాడు దేవుడు కాదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే మనకు రామాయణం మహాభారతాల్లో దేవుడు అంటే గొప్ప వీరుడు, సూర్యుడు, మహిమలు ఉన్నవాడు, రాక్షసులను చంపగలిగిన వాడని వర్ణించేటప్పటికి దేవుడంటే ఒక గొప్ప అతీతమైన శక్తి అని మనలో బలంగా నాటుకుపోయింది. కానీ దేవుడంటే అతీతమైన శక్తులు కలవాడు కాదు. అతి సామాన్యుడు, పక్క మనిషికి సహాయం చేసే సామాన్యుడు. పక్క మనిషికి సహాయం చేయగల దయార్థ హృదయం, మంచి మనసు ఉన్న ప్రతి ఒక్కడు కూడా దేవుడే. మన చుట్టూ ఎంతోమంది చిన్న చిన్న దేవుళ్ళు మనకు తెలియకుండా మనకు సహాయం చేస్తూనే ఉన్నారు. అటువంటి దేవుళ్ళందరికీ కూడా మన మనసులో కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం కూడా పక్క వాళ్ళకు సహాయం చేయగలిగితే మనము వాళ్ళలో ఒక దేవుడిగా వెలుగొందుతామనటంలో ఎటువంటి సందేహం లేదు.